తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా మనకు వచ్చేసి మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఇదే. తెలంగాణ చూసుకుంటే దాదాపు 3129 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది జోగ్బండి నుంచి ఈ రోడ్డు వరకు. ఇట్లా మనకు వచ్చేసి ఆ యూఎస్బీ కేబుల్తో కూడా మనకు వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంత ముందుగా చూసుకుంటే ఇప్పుడు అది కాకుండా మంచి సీ టైప్ కూడా తెచ్చినారు చూడండి. సో మనకు వచ్చేసి స్లీపర్ విషయం చెప్పాలంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే సూపర్గా అయితే ఉంది. మనకు కోచ్ కానీ చూసుకుంటే జనప్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి థర్డ్ ఏసీ ఎలా ఉంటుందో సో సేమ్ అలాగే మనకు వచ్చేసి స్లీపర్ క్లాస్ అయితే దింపేసినారు. సో వెల్కమ్ టు గోదావరి రివర్. సో ఇదంతా వచ్చేసి మనకు గోదావరి రివరు. చూడండి ఎంత ఫుల్గా అయితే ఫ్లో అవుతాం మనకు గోదావరి రివరు. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ దాటితే క్రూజ్ స్పీడ్ వచ్చేసి ఇది 128 130 స్పీడ్ అయితే మొత్తం దుమ్ము లేపుతున్నారు. హాయ్ గైస్, హీరో వచ్చేసి మనం వచ్చేసి అమృత్ భారత్ ఇనాగ్రేషన్ జర్నీ చేయడానికి మనం అయితే వచ్చేసినాం మంచిర్యాలకి. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు జోగ్బండి నుంచి ఈ రోడ్ వరకు అయితే రన్ అవుతుంది. సో ఈ రోజు ఆ ట్రైన్లో మనమైతే ఇనాగ్రేషన్ జర్నీ అయితే చేస్తున్నాము మంచిర్యాల నుంచి గూడూరు జంక్షన్ వరకు. వచ్చేసి మనకు జోగ్బండిలో 15వ తేదీ అయితే మనకైతే ఇనాగ్రేషన్ చేసినారు. సెప్టెంబర్ 15వ తేదీ 3 గంటలకైతే మనకైతే ఇనాగ్రేషన్ చేసినారు. సో ఈ రోజు డేట్ కానీ చూసుకుంటే మనకు వచ్చి సెప్టెంబర్ 17. సో ఈ రోజు అయితే మనకు తెలంగాణకి అయితే వస్తుంది మనకు ఆ ట్రైన్. సో ఈ రోజు మనం వచ్చేసి ఇక్కడ నుంచి మనం వచ్చేసి గూడూరు వరకు అయితే మనైతే ఆ ట్రైన్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేస్తాం. నాకు రీసెంట్గా చూసుకుంటే మనకు మంచిర్యాలలో కూడా వందే భారత్ అయితే స్టాప్ అయితే ఇచ్చినారు. సో మనకు 20 కోచెస్ వందే భారత్ వచ్చేసి మనకు ఆ టూర్స్ మనకి విశాఖపట్నం సికింద్రాబాద్కి అయితే వేసినారు. ఇది అటు నుంచి వచ్చేది. సో దీంతో కూడా మనకైతే కోచెస్ అయితే తగ్గించేసారు. మనకు వచ్చేసి 8 కోచ్లు మాత్రమే అయితే ఉంది. మంచిర్యాల కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ఇప్పుడే మనకు వచ్చేసి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్యాంట్రీ కార్డు అయితే ఉంది లోపల. అదే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు జోగ్బండి నుంచి ఈ రోడ్ వరకు అయితే ఉంటుంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో ఈ రోజు వచ్చేసి మనకు ఇనాగ్రేషన్ ఎక్స్ప్రెస్లో మనైతే ఫ్రంట్కి అయితే చూసుకునేద్దాం. మనకైతే టైం అయితే అంతగా ఏమైతే లేదు. సో లోకోమోటివ్గా చూసుకుని మనకు వచ్చేసి వడోదర లోకోమోటివ్ అయితే ఇచ్చినారు. WP5 లోకోమోటివ్ ఇది వచ్చేసి. సో నా ట్రైన్ వచ్చేసి మంచిర్యాల నుంచి అయితే బయలుదేరుతుంది. సో రైల్వే కూడా వచ్చేసి MCI. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు వరంగల్. లోకోమోటివ్ చూసుకునే టైం లోపల మనకు వచ్చేసి సిగ్నల్ అయితే ఇచ్చేసారు. సో ఇది కానీ చూసుకుని మనకు దివ్యాంగులు కూర్చునేదానికి వికలాంగులు కూర్చునేదానికి. సో కోచెస్ అయితే మొత్తం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ స్టాప్ వస్తుంది మొత్తం తెలుస్తుంది. అలాగే మనకు వాటర్ పట్టుకునేదానికి అయితే చూడండి కొంచెం బాగానే అయితే ఉంది హోల్డర్ టైప్లో. అలాగే మనకు వచ్చేసి ఛార్జింగ్ సర్క్యూట్ చూసుకుంటే మనకు సిపిన్ అయితే ఇచ్చినారు. అలాగే USB కేబుల్ కూడా అయితే ఇచ్చినారు చూడండి. ఇప్పుడు ఐఫోన్కి వచ్చేసి మనకు C టైప్ ఛార్జింగ్ అయితే వస్తుంది కదా. సో అక్కడ నుంచి కూడా మనమైతే ఛార్జ్ చేసుకోవచ్చు. సీట్లు కూడా చాలా బాగుంది. దీంతో కానీ చూసుకుంటే ఇక్కడ చూసుకుని మనకు సిమెంట్ కలర్ సీట్ అయితే ఉంది. అక్కడ కానీ చూసుకుని మనకు ఆరెంజ్ కలరు. సో కింద పైన మనకు సిమెంట్ కలర్ సీట్, మధ్యలో వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ సీట్ అయితే ఇచ్చినారు. కొంచెం బాగానే అయితే ఉంది. సో ఇదంతా వచ్చేసి మనకు లేడీస్ కంపార్ట్మెంట్ కోవచ్చు. సో లోపలికి తెలిపోదు ఎలా ఉంటుందో. సో ఇది మనకు మన లేడీస్ కంపార్ట్మెంట్ కోచ్ కానీ చూసుకుంటే ఇది కూడా అంతే బాగానే అయితే ఉంది. సో మనకి కింద అయితే స్పేస్ కొంచెం తగ్గింది. ఈ ట్రైన్లో మనకు జనరల్ కోచ్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. కోచ్ కానీ చూసుకుంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సీట్లు చూడండి. సో ఆ జనరల్కి ఈ జనరల్ కొంచెం బాగానే అయితే ఉంది ఇది. సో సీట్లు కూడా చాలా కంఫర్ట్గా మెత్తగా అయితే బాగానే అయితే ఉంది. సో ఇది కూడా చూడండి చాలా మెత్తగా సూపర్గా అయితే ఉంది. సో ఇక్కడైతే మనకైతే స్పేస్ అయితే కొంచెం తగ్గించేసారు. అలాగే పైన స్పేస్ కానీ కొంచెం పెంచినారు. సో ఛార్జింగ్ సాకెట్ కానీ మనకు వచ్చేసి మొత్తం ఇక్కడ 2 ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. అలాగే USB కేబుల్ పెట్టుకునేదానికి ఇక్కడ అయితే ఉంది. అలాగే సీట్ పైన పెట్టుకునేదానికి. సో మొత్తం అయితే చూసుకున్న అయితే మనం అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ కూడా సేమ్ మనకు ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటైతే ఉంది. అలాగే USB కేబుల్ పెట్టుకునేందుకు ఒకటి, అలాగే సీట్ పైన పెట్టుకునేందుకు ఒకటి. స్లీపర్ అయితే మొత్తం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకు 3 టైర్ AC ఎలా ఉందో అలాగే మనకు నాన్ AC స్లీపర్ అలాగే పెట్టినారు. సో ఇక్కడ కానీ చూసుకుని మనకు వచ్చేసి ఫుడ్ ట్రే పెట్టుకునేదానికి ఇక్కడైతే ఉంది. ఫుడ్ ఏమైనా పెట్టుకుని తినేదానికి. అలాగే మనకు కింద చూసుకుని USB కేబుల్ అయితే ఒకటైతే ఇచ్చినారు. అలాగే సీ టైప్ కూడా ఇచ్చినారు మనకు. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకు లోయర్ అప్పరు.
సో మనకు పైన కానీ చూసుకుని మనకు వచ్చేసి ఎల్ఈడి లైట్ అయితే ఉంది. సో పైన అంతా చాలా బాగుంది అది కూడా. సో మనకు వచ్చేసి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది చూడండి ఇక్కడ. సో ఇలాంటి మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఇప్పు కూడా సేమ్ అంతే, మనకు వాటర్ బాటిల్ హోల్డర్ వచ్చేసి మనకు అక్కడ అయితే ఉంది. అలాగే ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఒక వాటర్ బాటిల్ అయితే మనకైతే పైన అయితే ఇచ్చిండారు. సో కోచెస్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఈ ట్రైన్ నాకు మెయిన్గా నచ్చింది వచ్చేసి స్లీపర్ బాగా నచ్చింది. స్లీపర్ అయితే మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, సూపర్గా అయితే ఉంది. సో నైట్ టైం కనిపిస్తుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది, మొత్తం లైట్లు వేస్తే. సో అలాగే మీకు వచ్చేసి ఇక్కడ నిలబడుకుంటే మనకు పట్టుకునేది ఒక క్లిప్ అయితే ఉంది, ఈ పక్క ఆ పక్క బాగుంది మొత్తం చెప్పాలంటే స్లీపర్ మొత్తం. ఈ కోచ్ని ట్రాక్ చేసింది వచ్చేసి మనకు కపూర్తాలో ట్రాక్ చేసినారు. సో మనకు ట్రాక్ చేసింది వచ్చేసి మనకు ఆగస్టు 25లో అయితే ట్రాక్ చేసినారు. మనకైతే వాటర్ కూడా అయితే వస్తుంది. మనకు ఇండియన్ స్టైల్ వాష్రూమ్. సో ఇది కూడా మొత్తం కింద అయితే మ్యాట్ వేసినారు, ఇది కూడా చాలా బాగుంది. సో మనకి ఎప్పటి నుంచి అయితే లిక్విడ్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడైతే వాటర్ కూడా అయితే వస్తుంది. మనకు వాష్రూమ్ పైన కూడా మనకు వచ్చేసి ఎల్ఈడి లైట్లు అయితే ఉన్నది, చిన్నవి 3 అయితే పెట్టిన్నారు. వచ్చేసి మనం అయితే వాష్రూమ్ దగ్గర అయితే ఉన్నాము. సో కింద అయితే ఒక మ్యాట్ అయితే వేసినారు. సో వాష్రూమ్ అయితే చాలా బాగుంది. సో ఇదంతా వచ్చేసి మనకు ప్యాంట్రీ కారు. సో ప్యాంట్రీ కార్ లోపల ఎలా ఉంటుంది మీకు అయితే మొత్తం అయితే చూపిస్తాను చూడండి. ఇదంతా కానీ చూసుకుని మనకు వచ్చేసి నాన్ ఏసీ ప్యాంట్రీ కార్ ఇదంతా. సో మనకైతే లోపల అయితే ఎలాంటి ఏసీ అయితే ఉండదు, మొత్తం నాన్ ఏసీ ఇది కూడా. సో ఇదంతా కానీ చూసుకుని మనకు నాన్ ఏసీ ప్యాంట్రీ కార్ లోపల అయితే ఇలాగైతే ఉంది. సో మనకి ఇక్కడ కానీ చూసుకుంటే కోచ్ నుంచి కోచ్ డాటేబుల్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి మామూలుగా అయితే ఆ పక్క ఈ పక్క లైట్గా గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ గ్యాప్ లేకుండా మొత్తం అయితే కవర్ చేసినారు, ఇది కూడా చాలా బాగుంది. గ్యాప్ లేకుండా వల్ల మనం వచ్చేసి కొంచెం ఈజీగా అయితే నడుచుకెళ్ళిపోవచ్చు. సో ఈ వాష్రూమ్ కానీ చూసుకుని మనకు వచ్చేసి ప్యాంట్రీ కార్ వాళ్ళ కోసము. సో మనకైతే వాటర్ అయితే వస్తుంది. అలాగే వీళ్ళ కోసం చూడండి ఇక్కడ షవర్ కూడా అయితే ఉంది. సో ఇందులో పనిచేస్తారు కదా, వీళ్ళకైతే షవర్ కూడా అయితే ఉంది. పైన కరువు అయితే చూసుకుంటుంది, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి కరువు కానీ చూసుకుంటే. సో మనకు మంచిర్యాల దాటితేనే మనకు వచ్చేసి గోదావరి రివర్ అయితే వస్తుంది, అదైతే కవర్ చేద్దాం. సో వెల్కమ్ టు గోదావరి రివర్. సో ఇదంతా వచ్చేసి మనకు గోదావరి రివరు. చూడండి ఎంత ఫుల్గా అయితే ఫ్లో అవుతాం మనకు గోదావరి రివరు. సో మనకు లైట్గా చూసుకుంటే వర్షం అయితే పడుతుంది. సో మన ట్రైన్ ముందరగా చూసుకుంటే మనకు వచ్చేసి నిజాముద్దీన్ చర్లపల్లి స్పెషల్ ట్రైన్ అయితే వెళ్తుంది. సో దాని వెనకాల ఈ అమృత్బాద్ ఎక్కువ స్పెషల్ అయితే వెళ్తుంది. వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఇనాగ్రేషన్ స్పెషల్గా తిరుగుతుంది కదా. సో ఇప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు 06602. అమృత్బాద్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు జోగ్బాణి నుంచి మనకు ఈరోడ్ వరకు అయితే ఉంటుంది. సో జోగ్బాణి వచ్చేసి మనకు నేపాల్ బార్డర్ దగ్గర అయితే ఉంటుంది, ఉత్తరప్రదేశ్ బీహార్ దగ్గర అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మనకు ఈరోడ్ వరకు అయితే ఈ ట్రైన్ అయితే రన్ అవుతుంది, ఈ అమృత్బాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్. తెలంగాణ చూసుకుంటే దాదాపు 3129 కిలోమీటర్ అయితే రావడం చేస్తుంది జోగ్బాణి నుంచి ఈరోడ్ వరకు. వచ్చేసి మనకు ఇనాగ్రేషన్ స్పెషల్గా కానీ చూసుకుంటే నాగేష్ స్టాప్లో కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు మంచిర్యాల అయితే ఆగుతుంది, ఆ తర్వాత వచ్చేసి మనకు వరంగల్ అయితే ఆగుతుంది, ఆ తర్వాత మనకు వచ్చేసి ఖమ్మంలో అయితే ఆగుతుంది, ఆ తర్వాత విజయవాడ, ఒంగోలు, గూడూరు అలాగే నాడిపేటలో అయితే ఆగుతుంది ఈ ట్రైన్. మనకు ఓన్లీ ఇనాగ్రేషన్ స్పెషల్ మాత్రమే ఈ స్టాప్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్. సో మనం వచ్చేసి నాడిపేట లేదంటే గూడూరు వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఈ ట్రైన్ కానీ చూసుకుని మనకు వచ్చేసి పుష్పుల్ లోకోమోటివ్ అయితే ఉంటుంది. ఈ పుష్పుల్ లోకోమోటివ్ కానీ చూసుకుని మనకు వచ్చేసి ముందర ఒక లోకోమోటివ్ పుల్ చేస్తూ ఉంటే వెనక బ్యాక్లో వచ్చేసి మనకి పుష్ చేస్తూ ఉంటుంది. అండ్ స్పీడ్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఈజీగా అయితే మనకైతే స్పీడ్ అయితే అందుకుంటాను. కొంచెం స్లో అయినా కానీ మనకు బ్యాక్ సైడ్ నుంచి లోకో పనిచేస్తుంది, అలాగే ముందర లోకోమోటివ్ పనిచేస్తుంది కదా. సో దీనివల్ల స్పీడ్ అయితే కొంచెం ఈజీగా అయితే అందుకుంటుంది మన ట్రైన్. ఈ అమృత్బాద్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు తెలంగాణకి ఫస్ట్ అమృత్బాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్, ఈ జోగ్బాణి ఈరోడ్ అమృత్బాద్ ఎక్స్ప్రెస్ వచ్చేసి. అదే మనకు ఆంధ్రలో చూసి మనకు వచ్చేసి మాల్దా టౌన్ SMBPLA అమృత్బాద్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఫుల్గా అయితే ట్రావెల్ చేస్తుంది. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా మనకు వచ్చేసి మొదటి అమృత్బాద్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఇదే. ఈ ట్రైన్ వచ్చేసి మనకు దీన్దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ మీదుగా మనకు వచ్చేసి జోగ్బాణికి అయితే వెళ్తుంది. సో మనకు విజయవాడ నుంచి మనకు వారణాసి వెళ్ళాలన్నా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్లో. నెంబర్ వచ్చేసి మనకు ఈరోడ్ నుంచి మనకు జోగ్బాణి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంటే 16601. అదే జోగ్బాణి నుంచి ఈరోడ్ వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కనిపిస్తుంటే 16602. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఈ సెప్టెంబర్ 25వ తేదీన వచ్చేసి మనకు స్టార్ట్ అవుతుంది మనకు ఈరోడ్ నుంచి. వచ్చేసి మనకు 22వ తేదీన అలాగే 23వ తేదీన ట్రైన్ బయలుదేరి 2 రోజుల ముందైతే మనకైతే బుకింగ్ అయితే వదిలేస్తాడు. సో మెయిన్గా వచ్చేసి మనకు వారణాసి వెళ్ళాలకి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్లో. సో ఇప్పుడు మనం వచ్చేసి రామగుండం రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. రామగుండంలో అయితే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు.
సో బాయ్ బాయ్ రామగుండం. సో ఇప్పుడు మనం వచ్చేసి రన్నింగ్ ఓవర్టేక్ చేస్తున్నాము గూడ్స్ని. వర్షం ఒక రేంజ్లో పడుతుంది, అలాగే ట్రైన్ కూడా మంచి ఊపులో వెళ్తుంది. సో ఇప్పుడే మనం పెద్దపల్లి జంక్షన్ అయితే స్కిప్ అయితే కొట్టినాము. సో మనకు పెద్దపల్లి జంక్షన్ దగ్గర చూసుకుని మనకు వచ్చి కరీంనగర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. సో లాస్ట్ లైన్ ఉంది కదా, సో ఆ లైన్ అంతా మనకు వచ్చి కరీంనగర్ వెళ్ళే లైన్ అదంతా. ఇందాకే వర్షం అయితే దుమ్ము లేపింది మనకు పెద్దపల్లి జంక్షన్ దగ్గర. కొంచెం ముందరగానే అసలు వాన ఏం పడలేదు చూడండి. ఈ పక్క లైన్ కనబడతాం కదా, సో ఈ లైన్ అంతా మనకు పెద్దపల్లి జంక్షన్ వెళ్ళకుండా మనకు కరీంనగర్ వెళ్ళడానికి బైపాస్ లైన్ అయితే ఉంది. ఇక్కడ పెద్దపల్లి బైపాస్ లైన్ ఇదంతా. ఇట్లా మనకు వచ్చేసి ఆ యూఎస్బీ కేబుల్తో కూడా మనకు వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంత ముందు కానీ చూసుకుంటే ఇప్పుడు అది కాకుండా మనకి సీ టైప్ కూడా తెచ్చినారు చూడండి. సో సీ టైప్ నుంచి కూడా మనకైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మా ట్రైన్ కర్వ్ అయితే చూసుకోవచ్చు, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే కొడతాం చూడండి. ఫుల్ ఆఫ్ సర్కిల్ అయితే కొడుతుంది ఇక్కడ. సో మన పక్కన కానీ చూస్తుంటే కాకినగర్ ఎక్కువ సైడ్ వస్తుంది. సికింద్రాబాద్ నుంచి సిరిపూర్ కాకినగర్. ఇప్పుడు మనం వచ్చేసి కాజీపేట ఈ క్యాబిన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి చూసుకుని మనకు వచ్చేసి ఆ పక్క 2 లైన్ ఉంది కదా, అది వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్ వెళ్ళే లైన్ ఇదంతా. సో ఈ పక్కన వెళ్ళే లైన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు వరంగల్ విజయవాడ వెళ్ళే లైన్ ఇదంతా. సో మీరు అటు సైడ్ వెళ్ళినంటే మనకైతే కాజీపేట సికింద్రాబాద్కి వెళ్ళిపోవచ్చు. సో ఇటు సైడ్ వెళ్ళినంటే మనకు వచ్చేసి వరంగల్ అలాగే ఖమ్మం విజయవాడకి వెళ్ళిపోవచ్చు. సో వెల్కమ్ టు వరంగల్. సో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి WL. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 25 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు వరంగల్కి రీచ్ అయింది. సో వరంగల్లో మన ట్రైన్ స్టాప్ చెప్పంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో మనకు ప్లాట్ఫామ్ 4 లాగా చూసుకుని మనకు వచ్చేసి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు వరంగల్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మనకైతే ఇంకా అయితే సిగ్నల్ అయితే రాలేదు వరంగల్ నుంచి. సో మన ట్రైన్ వచ్చేసి వరంగల్ నుంచి అయితే బయలుదేరింది కదా, ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు ఖమ్మం అయితే ఉంటుంది. సో మొత్తం వచ్చేసి కొత్త కోచెస్ కదా, ఎండ పడితే బాగా మెరస్తుంది చూడండి కోచెస్ కొని చూసుకుంటే. మనకి ఇక్కడ కానీ చూసుకుంటే కోచ్ నుంచి కోచ్ డాట్ ఎప్పుడు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి మామూలుగా అయితే ఆ పక్క ఈ పక్క లైట్గా గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ గ్యాప్ లేకుండా మొత్తం అయితే కవర్ చేసినారు. ఇది కూడా చాలా బాగుంది. గ్యాప్ లేకుండా వల్ల మనం వచ్చేసి కొంచెం ఈజీగా అయితే నడుచుకెళ్ళిపోవచ్చు.
సో ఇప్పుడు మనం వచ్చేసి ద్వారకా జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో ఆ పక్కన ఏంటంటే మనకు వచ్చేసి భద్రాచలం రోడ్డు మణుగూరు రైల్వే లైన్ అదంతా. సో వెల్కమ్ టు ఖమ్మం. సో ఖమ్మం రొటేషన్ కోడ్ వచ్చేసి KMT. ట్రైన్ వచ్చేసి ఖమ్మంకి వచ్చేసి దాదాపు 1 గంట 4 నిమిషాలు లేట్గా అయితే మనకైతే ఖమ్మంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఖమ్మం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు విజయవాడ జంక్షన్. సో ఇప్పుడు మనం వచ్చేసి రాయనపాడు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 2 గంటలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో విజయవాడ జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 10 నిమిషాల దాకా అయితే ఇక్కడే అయితే ఉంటుంది. వచ్చేసి విజయవాడ జంక్షన్ రాగానే మనకు వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ చేసినారు. సో మనకైతే వాటర్ అయితే వస్తుంది. సో ఆ పక్కన ట్రైన్ కానీ చూసుకుంటే అది వచ్చేసి మనకు పాట్నా నుంచి ఎప్పుడు ఎర్నాకుళం వెళ్తే వెళ్తుంది. స్పెషల్ ట్రైన్ అది కూడా. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనకు. ఆ ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BJTA. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు ఒంగోలు. సో అదంతా వచ్చేసి మనకు విజయవాడ బస్ స్టాండ్. సో మనకు ప్రకాశం బ్యారేజ్లో కూడా మనకైతే కొన్ని గేట్లు అయితే ఎత్తున్నారు. సో మనకైతే కృష్ణానగర్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది. మన ఆపోజిట్ ట్రైన్ వెళ్ళింది కదా. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ నుంచి న్యూ జల్పాయిగురి వెళ్ళే ట్రైన్ అది. సో
సో ఇప్పుడు మనం వచ్చేసి తెనాలి జంక్షన్ అనేది స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే మనకి ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు తెనాలిలో. సో మన పక్కన వెళ్ళే ట్రైన్ ఏదో తెలుసా, కన్యాకుమారి తిరుగుతారు వివేక్ సూపర్ ఎక్స్ప్రెస్ అనేది. సో తెనాలి జంక్షన్ నుంచి కొంచెం ముందుకు రావాలి, కరువు తీసుకుంటుంది ట్రైన్, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. సో ఇప్పుడు మనం వచ్చేసి బాపట్ల రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో బాపట్ల కూడా మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి చీరాల రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతుంది. సో చీరాల అయితే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. 2 years బ్యాక్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే లాంచ్ చేసినారు. సో అది కూడా మనకు చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టికెట్ ఫైర్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్ చాలా వరకు అయితే ఆ ట్రైన్ అయితే ట్రావెల్ చేయలేకపోతున్నారు. రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ వచ్చేసి మనకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంతో ఒకటిగా చూసుకుని మనకు వచ్చేసి ఆంధ్ర మీదుగా అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. మాల్దా టౌన్ నుంచి ఎస్ఎంబీవి వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయినా. సో ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా మనకు వచ్చేసి తమిళనాడుకి అయితే రీచ్ అవుతుంది. ఇది భారత్ ఎక్స్ప్రెస్ లాగా మనకు వచ్చేసి మొత్తం నాన్ ఏసీ కోచెస్ అయితే ఉంటుంది, ఎలాంటి ఏసీ కోచ్లు అయితే ఉండవు. సో దీంతో మనకు టికెట్ ఫైర్ కొంచెం తక్కువ అవడం వల్ల మన మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చాలా ఎక్కువ మంది ఈ ట్రైన్ అయితే ట్రావెల్ అవుతారనేసి మనకైతే ఇండియన్ రైల్వేస్ అయితే ఈ ట్రైన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇందులో మనం చూసుకుని మనకు జనరల్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది, అలాగే స్లీపర్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాం కదా, దీంతో వచ్చేసి మనకు జనరల్ దాదాపు 11 కోచ్లు అయితే ఉంటుంది, స్లీపర్ వచ్చేసి మొత్తం 8 కోచ్. మీరు ఆలోచించి మనకు జనరల్ కొంచెం ఎక్కువ అయితే ఇచ్చినారు. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ దాటితే క్రూజ్ స్పీడ్ వచ్చేసి ఇది 128 130 స్పీడ్ అయితే మొత్తం దుమ్ము లేపుతున్నారు. వెల్కమ్ టు ఒంగోలు. సో ఒంగోలులో మా ట్రైన్కి అయితే స్టాప్ అయితే ఉంది. సో క్రౌడ్గా చూసుకుంటే అంతకైతే ఎవరైతే లేదు, ఎందుకంటే ఎవరైతే ఎక్కర్లే. కానీ వచ్చేసి దాదాపు 1 గంట 45 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఒంగోలుకి అయితే రీచ్ అయింది. సో ఒంగోలు మన ట్రైన్ స్టాప్ చెప్పంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో మనకు వచ్చేసి ఒంగోలులో కానీ చూసుకుని మనకు వచ్చేసి మెయిన్లోనే ఉంటుంది కదా. సో మనకు ప్లాట్ఫామ్ మీద కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. సో ఒంగోలు నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు గూడూరు. సో ఈ పక్కన చూసుకుని మనకు వచ్చేసి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ.
సో ఇప్పుడు మనం వచ్చేసి కావలి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో మన ట్రైన్కి అయితే కావలికి అయితే స్టాప్ అయితే లేదు. సో ఇప్పుడు మనం వచ్చేసి బెడ్రగుంట రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఆ పక్కన కానీ చూసుకుంటే మనకు వచ్చేసి సింహపూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది, గూడూరు సికింద్రాబాద్. సో ఇప్పుడే మనకు ఆపోజిట్ లేదా ట్రైన్ వస్తుంది, ఏంటో ట్రైన్ చూద్దాం ఇది. సో ఈ ట్రైన్ వచ్చేసి మన సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్, ఇది చెంగల్పట్టు కాకినాడ పోర్ట్. సో ఈ పెన్నార్ రోడ్ దాటుకుంటే మనకు వచ్చేసి నెల్లూరు అయితే వస్తుంది. సో ఇప్పుడే నెల్లూరుకి ఏదో ట్రైన్ అయితే ఎంటర్ అయింది. సో ఆ పక్క ట్రైన్ ఉంది కదా, సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు ఎస్ఎంబీపీ నుంచి హౌరా వెళ్ళే ట్రైను, అది కూడా సూపర్ ట్రైను. సో ఇక్కడ కానీ చూసుకుని మనకు సీట్ నెంబర్తో పాటు మనకు వచ్చేసి ఇప్పుడు మిడిల్ బెర్త్ అయితే వచ్చింది కదా, 69 కదా. సో ఇక్కడ కూడా మనకి 16 అయితే ఉంది. ఇదైతే మనకు కరెక్ట్గా అక్కడ సీట్ అయితే సెట్ అయిపోతుంది. సో అన్నిటికైతే మారైతే పెట్టున్నారు ఇక్కడ కూడా. సో అప్పర్ కూడా పైన అయితే పెట్టినారు. సో ఇది కూడా అయితే బాగుంది. మనం వచ్చేసి సిపిన్తో అయితే ఛార్జింగ్ అయితే పెట్టినాము, అలాగే అడాప్టర్తో కూడా అయితే పెట్టినాము. సో దానికి దీనికి డిఫరెంట్ ఏమైతే లేదు. సో రెండు ఒకే సేమ్గా అయితే మనకైతే ఎక్కుతాం ఛార్జింగ్ కూడా. సో మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. సో గూడూరు జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 అవర్ లేట్గా వచ్చేసి మనకు గూడూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. ట్రైన్ వచ్చేసి 25వ తేదీ నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది, ఈ రోడ్ నుంచి మనకు వచ్చేసి జోగ్బాని వరకు. లోపలికి చూసుకుని మనకు వచ్చేసి అన్నీ చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో మనకు కోచెస్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది, అలాగే మనకు సీట్లు కూడా చాలా బాగుంది, నీట్గా అయితే సూపర్గా అయితే ఉంది. ట్రైన్ విషయం చెప్పాలంటే మనకు వచ్చేసి విజయవాడ నుంచి అయితే మాత్రం బాగానే అయితే కొట్టారు. అంతకుముందు వచ్చేసి మనకు నాగపూర్ దాకా కూడా మనకైతే ట్రైన్ అయితే బాగానే వచ్చింది. మనకు మంచిర్యాల నుంచి మనకు విజయవాడ వరకు ఈ మధ్య గ్యాప్లో మనకు వచ్చేసి ట్రైన్ డిలే అయితే అయ్యింది. ఫైనల్గా వచ్చేసి మనమైతే గూడూరు జంక్షన్ అయితే దిగిపోతున్నాము. సో వీడియోస్ లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ గూడూరు జంక్షన్.